Hello everyone, welcome to Geomania. Today we are going to discuss with some more deposits of minerals. I would like to explain today gold deposits. As we know about the gold is the native gold. Next one gold amalgam. Amalgam means mixed with collide with some other metal. That means air gold allied with silver metal. Next one, these all things are just introduction. You don't need to read all things. You just skip it also. Fourth line you can read it. Big chunks of the gold are called nuggets. Chunks means how can I say? జ్యువెలరీస్ వాళ్ళు వాడతారు కదా, ముక్కు పుల్లలు, లేడీస్ యూజ్ చేస్తారు కదా. సో యూ మే బీ అండర్స్టాండ్ ఇట్స్ అండ్ ఐ విల్ సెండ్ యూ ఫిగర్స్ ఆఫ్ ది నగెట్స్. నెక్స్ట్ వన్ గోల్డ్ అక్కర్స్ ఇన్ వైన్స్ విత్ క్వార్ట్జ్. గోల్డ్ డిపాజిట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇక్కడ సాడిల్ రిప్స్లో దొరుకుతుందని. సో వైన్స్ అనేది ఒక ఇన్ఫిల్లింగ్స్ అనమాట, సెకండరీ మినరల్స్ వైన్స్ అంటే. సెకండరీ మినరల్స్ వైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్రానైట్ రాక్ ఉంది. గ్రానైట్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది కూలింగ్ అయిన తర్వాత. సమ్ ఇన్ఫిల్లింగ్స్ ఉంటాయి కదా, అక్కడో ఇక్కడో ఫిల్ కాకుండా ఎంటీ స్పేసెస్ ఉంటాయి, పోర్ స్పేసెస్. ఆ పోర్ స్పేసెస్లో ఈ గోల్డ్ కానీ ఎనీ మెటీరియల్స్, వైన్స్ మీన్స్ ఎనీ మినరల్ అనేది ఆల్రెడీ కన్సల్టేషన్ తర్వాత సెకండరీ వచ్చి అటాచ్ అవుతుంది, దాన్ని వెయిన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అకరెన్సెస్. మీరు ఆల్రెడీ బెట్మెన్ క్లాసిఫికేషన్లు ఇవన్నీ చదివారనమాట, మోడ్ ఆఫ్ అకరెన్సెస్. సో జస్ట్ స్కిప్ కొట్టేసేయండి, దెన్ ఒకసారి అయితే చదవండి. అక్కడ నేర్చుకునేది గోల్డ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో మీకు ఆల్రెడీ బెట్మెన్ క్లాసిఫికేషన్లో చదివారు. సో ఇక్కడ నుంచి ప్రతి దాంట్లో మోడ్ ఆఫ్ అకరెన్సెస్ ఉంటుంది. నేను ఇది మనం ఎగ్జామ్లో సెమ్ నోట్స్కి కానీ, గేట్కి కానీ, జామ్ కానీ, నెట్కి కానీ జనరల్గా రాసుకున్నాను అనమాట. సో యూ డోంట్ నీడ్, అక్కడ ఆల్రెడీ చదివినాం కాబట్టి ఇక్కడ లైట్ తీసుకోవచ్చు. గోల్డ్ మనం ఆల్రెడీ హైడ్రోథర్మల్ సొల్యూషన్లో దొరుకుతుంది అనుకున్నాం కదా, అదే ఇక్కడ రాశాను అనమాట. మిగతా డిపాజిట్స్లో దొరుకుతుంది డిఫరెంట్ లైక్ ప్లేజర్ డిపాజిట్స్ కానీ, కాంటాక్ట్ మెటాసోమెటిజం కానీ అన్నిట్లలో దొరుకుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. ఆల్రెడీ తెలుసు కదా గోల్డ్ ఎక్కడ ఉండదు ఇండియాలో. కోలార్ గోల్డ్ ఫీల్డ్. నెక్స్ట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ ద ఛాంపియన్ రీప్ ద డీపెస్ట్ మైన్ ఇన్ ద వరల్డ్. ఒట్టి గోల్డ్ ఫీల్డ్ హైదరాబాద్ గోల్డ్ మైన్స్ ఇన్ 1947. సో హైదరాబాద్ వినడం మీరు కొంచెం షాకింగ్గానే ఉండొచ్చు, బట్ ఒకసారి బుక్ రిఫరెన్స్ చేయండి, మీకే అర్థమైద్ది. ఓకే. నెక్స్ట్ ఈ రామగిరి గోల్డ్ ఫీల్డ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. వాయనాథ్ గోల్డ్ ఫీల్డ్ ఇది కర్ణాటక, కేరళ, సమ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు ఆల్సో. నెక్స్ట్ కుందేరా కుచ గోల్డ్ ఫీల్డ్ ఇది చోటా నాగ్పూర్ రీజియన్ అనమాట. సో వన్స్ అగైన్ గోల్డ్ని మన ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు, పాత్ ఫైండర్ ఎలిమెంట్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాత్ ఫైండర్ ఎలిమెంట్ ఆఫ్ ది గోల్డ్ అని అడుగుతాడు. ఏయుకి పాత్ ఫైండర్ ఆర్సనిక్. నెక్స్ట్ వన్ గోల్డ్ మోడ్ ఆఫ్ అకరెన్స్ ఎలా దొరుకుతుంది మనకి, హైడ్రోథర్మల్ డిపాజిట్స్లో. హైడ్రోథర్మల్లో మళ్ళీ అందులో లైక్ మన సాడిల్ రిప్స్లో అనమాట. సాడిల్ రిప్ అంటే మీకు ఆల్రెడీ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఏంటంటే యాంటిక్లైన్ అనేది ఒక టాప్ ఆఫ్ ది సర్ఫేస్లలో ఈ మెటల్ అనేది అక్యుములేటెడ్ అయి ఉంటుంది అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ ఆల్సో ఇక్కడ ఉన్నది. ఇందులో కోలారు, హట్టి, వాయనాథ్, రామగిరి ఇంపార్టెంట్, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఇందులో మోడ్ ఆఫ్ అకరెన్సెస్ నో నీడ్ టు రైట్, మీరు ఆల్రెడీ అక్కడ చదివారు, బట్ అవగాహన కోసం ఒకసారి చదువుతుంటే చదవండి. అల్యూవియల్ డిపాజిట్స్ ఆర్ ప్లేసర్ డిపాజిట్స్ అని చెప్పాను కదా. అల్యూవియల్ ఆర్ ప్లేసర్ డిపాజిట్స్ ఏంటంటే హెవీ మెటల్స్ టు లైట్ మెటల్స్ సపరేట్ చేసేది అల్యూవియల్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, మెకానికల్ కాన్సన్ట్రేషన్ ద్వారా జరుగుతుంది. సో అస్సాంలో ఏంటంటే సుబన్సిరి లేక్, బీహార్లో సుబేరన్ రేఖ, మధ్యప్రదేశ్లో సండియో ఐబీ రివర్. ఇవి ఎగ్జామ్లో ఏమి జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే. ఎకనామిక్ యూజెస్ మీరు జస్ట్ చదివి వదిలేయండి. గోల్డ్ అనేది ఒక మెటల్, ఇది ఒక జ్యువెలరీ కోసము, అట్లాగే ఎక్స్రే ఎక్విప్మెంట్స్ ఆల్సో యూజ్ చేస్తాం. సో దిస్ మచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ గోల్డ్. వన్స్ అగైన్ గోల్డ్లో ఏమేమి చదవాలో మళ్ళీ చెప్తాను నేనండి. పాత్ ఫైండర్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ మోడ్ ఆఫ్ అకరెన్సెస్ లేదు గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎకనామిక్ జియాలజీలో మిమ్మల్ని ఇవే అడుగుతారు. నెక్స్ట్ వన్ గోల్డ్కి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది,
So next I would like to go discuss with iron. ఐరన్ అనేది మన ఎర్త్ క్రస్ట్లో 4.6% ఉంటుంది. నార్మల్గా మోస్ట్ అబండెంట్ మినరల్స్ ఎర్త్ క్రస్ట్ ఏంటి? ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం, ఐరన్. సో ఐరన్ నెక్స్ట్ 5th ప్లేస్ అనమాట ఆఫ్టర్ మెగ్నీషియం తర్వాత. సో ఇక్కడ ఏంటంటే నేను కొన్ని కాంపోజిషన్స్ రాశాను, దెన్ ఆల్సో దాని యొక్క పర్సంటేజెస్ రాశాను. ఐరన్ యొక్క ఓన్లీ Fe%. ఇవేంటంటే ఆక్సైడ్స్ తోటి అసోసియేట్ అవుతాయి ఐరన్, బట్ ఓన్లీ ఇండివిజువల్ ఐరన్ పర్సెంటేజ్ ఇక్కడ రాశాను ఆ కాలం. మీకు అది అవసరం లేదు, ఏం నోట్ చేసుకోకండి, ఏం చదవకండి. నెక్స్ట్ ఐరన్ మినరాలజీ చూద్దాం. ఇక్కడ నేను రాశాను మ్యాగ్నటైట్, హెమటైట్, లిమోనైట్, జియోథైట్, సిడరైట్, పైరైట్, చామసైట్, థొరింగరైట్. సో ఇది ఇప్పుడు మన ఆల్విన్ లాగానే ఐరన్ మినరాలజీ అనమాట. ఇప్పుడు మ్యాగ్నటైట్ ఫార్ములా Fe3O4, హెమటైట్ ఫార్ములా Fe2O3, లిమోనైట్ ఫార్ములా 2Fe2O3 3H2O, గోథైట్ ఏంటంటే వాటర్ అసోసియేట్ అవుతుంది, సిడరైట్ FeCO3, పైరైట్ FeS2. సో మీరు ఇందులో కాంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి, పైరైట్ గుర్తుపెట్టుకోవాలి, సిడరైట్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నటైట్, హెమటైట్. మళ్ళీ నేను ఒక్కొక్క మినరల్ గురించి స్పెసిఫిక్ ఫ్యూచర్ చెప్తుంటాను, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నటైట్ ఉంది, దాని యొక్క స్ట్రిక్ ఏంటి? బ్లాక్ కలర్. మేబీ అడగవచ్చు, నేను మినరల్ చూసినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను స్ట్రిక్. కాకపోతే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ మ్యాగ్నటైట్కి ఏంటంటే బ్లాక్ కలర్. సేమ్ నెక్స్ట్ హెమటైట్కి చెర్రీ రెడ్ కలర్ అన్నమాట. నెక్స్ట్ ఈ లిమోనైట్, జియోథైట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, అది వెదరింగ్ ప్రోడక్ట్స్ అనమాట. సిడరైట్ అంటే కార్బోనేట్స్ ద్వారా అసోసియేట్ అవుతుంది, FeCO3. పైరైట్ FeS2. నార్మల్గా మనందరం రోల్డ్ గోల్డ్ అంటాం కదా, అదే ఈ పైరైట్ అనమాట, రోల్డ్ గోల్డ్ని. దీన్ని మన జియాలజీ లాంగ్వేజ్లో ఏమంటాం? ఫూల్స్ గోల్డ్ అంటాం. ఫూల్, మనం ఎవరైనా ఫూల్ చేస్తాం కదా, గోల్డ్ రిప్లేస్లో డూప్లికేట్ గోల్డ్ పెట్టి, సో అందుకు దీన్ని ఫూల్స్ గోల్డ్ అంటాం. సో ఈ ఆర్జిన్ మీకు అంత ఏం అవసరం లేదు, దీన్ని స్కిప్ కొట్టేసేయండి. ఇక్కడ 4th వన్ రెసిడ్యుయల్ కాన్సన్ట్రేషన్లో లాటరైట్ ఉంది కదా, చెప్పాను కదా రెసిడ్యుయల్ కాన్సన్ట్రేషన్ లాటరైట్, బాక్సైట్ మెయిన్ ఇంపార్టెంట్ అని. ఈ లాటరైట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈస్టర్న్ ఘట్ మొబైల్ బెల్ట్స్ అనమాట. సో లేదు, బట్ ఇది ఒక్కటి జస్ట్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, మీ సిలబస్లో ఏం లేదు, బట్ ఎగ్జామ్ ఏంటంటే ఇట్లాంటి మిస్లీనియస్ అడిగడానికి ఛాయిస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ మోడ్ ఆఫ్ అకరెన్సెస్ అన్నీ ఏం అవసరం లేదు, మీరు ఆల్రెడీ అన్నీ చదివినవే ఉంటాయి. సో స్కిప్ చేసేసుకోండి, ఏం అవసరం లేదు, చెప్పింది చదవండి. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఓర్ మెటల్ గ్రూప్కి. ఫస్ట్ వన్ ఏంటంటే నేను సీక్వెన్సే రాశాను, బట్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్తాను, దాన్ని బాగా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ 10 ఉన్నాయి, అవుట్ ఆఫ్ 10లో నేను 4, 5, 6 బాగా గుర్తుపెట్టుకునే చెప్తా. అవి గుర్తుపెట్టుకున్న తర్వాత మిగతాయి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది, 3rd వన్, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, బైలదిల్లా హిల్ రేంజెస్. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర రతన్గిరి, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో మన రతన్గిరి ఏరియా ఏంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ గోవా బీచ్, బిచోలియన్ బేల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ గోవాలో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే బ్లూ డస్ట్ ఐరన్ ఎక్కడ దొరుకుతుందని క్వశ్చన్ అడుగుతారు, ఏ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది, ఏ ఫార్మేషన్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే గోవా బిచోలియన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఐరన్ ఉంటుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మీరు? రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ప్లస్ ఇప్పుడు మనకు ఉన్నాయి కదా ఈ వరంగల్, ఆదిలాబాదు, ఈ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ తమిళనాడులో సేలం, తిరుచిరాపల్లి అనమాట. మిగతాయి అంతేం లేదు, జస్ట్ రాసుకోండి. ఈ మాత్రం మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాలని చెప్పినాయి. ఓకే, ఒరిస్సాలో గిన కియంజార్లో గిన దొరుకుతుంది. ఒరిస్సాలో మనం ఆల్రెడీ ఇంకొక ఫార్మేషన్ గురించి చదివినాం, అదేంటి? మ్యాగ్మాటిక్ సిగ్రిగేషన్, సుకింద ఫార్మేషన్, క్రోమైట్ డిపాజిట్స్ అనమాట. ఎప్పుడే కానీ మీరు ఏది చదివినా వాటి యొక్క రిలేటెడ్ టాపిక్ది అండర్స్టాండింగ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను కింద రాశాను చూడండి, బ్యాండెడ్ లాస్ట్ స్టార్ మార్క్ పెట్టి, బ్యాండెడ్ ఐరన్ ఫార్మేషన్, బ్యాండెడ్ హెమటైట్ జాస్పర్. బ్యాండెడ్ ఐరన్ ఫార్మేషన్ అనేది BIF అనేది జార్ఖండ్లో ఉంటుంది, బ్యాండెడ్ హెమటైట్ జాస్పర్ అనేది ఒరిస్సాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాపర్. కాపర్ ఈజ్ a non-ferrous metal and earliest metal used by the man.
మనం హ్యూమన్స్ ఎప్పటి వరకు సో మెనీ కింగ్స్ ఎంతమందికి ఇప్పటికీ రాగి వాడతాం కదా. సో అది హెల్త్కిన మంచిది. రాగి బాటిల్స్, డాక్టర్ కాపర్ బాటిల్స్ వాడతాం కదా. సో కాపర్ అకర్స్ ఇన్ సల్ఫైడ్స్ అండ్ కార్బోనేట్స్ అండ్ ఆక్సైడ్స్ అండ్ నేటివ్ కాపర్స్. కాపర్స్ ఏంటంటే డిఫరెంట్ దానితో అసోసియేట్ అవుతుంది. ఇప్పుడు ఆక్సైడ్స్ ఏంది నథింగ్ బట్ ఆక్సిజన్ తోటి అసోసియేట్ అవ్వడం. కార్బోనేట్స్ అంటే ఏంది కాల్షియం తోటి, కాల్షియం కార్బోనేట్స్ ఉంటాయి కదండి, దాంతో యాడ్ అవ్వడం. సల్ఫైడ్ అంటే సల్ఫర్ తోటి. నేటివ్ కాపర్ అంటే ఓన్లీ కాపర్ అండ్ ఆక్సైడ్, దట్ మీన్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపోజిషన్స్ ఉంటాయి, బట్ ఓన్లీ నేను ఇంపార్టెంట్గా చెప్తుంటే ఇంపార్టెంట్వే గుర్తుపెట్టుకోండి. కోవలైట్ సియుఎస్ గుర్తుపెట్టుకోండి. బోర్నైట్ మోస్ట్ ఇంపార్టెంట్, Cu5FeSO4. నెక్స్ట్ కార్బోనేట్స్లో అజురైట్, మాలకైట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. కాంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి, వీటికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని ఉంటుంది. అజురైట్ కాంపోజిషన్ 2CuCO3 CuOH3, మాలకైట్ CuCO3 CuOH2. అజురైట్కి మాలకైట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అజురైట్ ఏంటంటే బ్లూ కలర్లో ఉంటుంది ఆ మినరల్, మాలకైట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు ఇమేజెస్ నేను గ్రూప్లో పంపిస్తాను, ఒకసారి చూడండి ఆ 2 మినరల్. అవి ఎంత చెమ్కి ఇస్తాయంటే చాలా షైనింగ్ ఉంటాయి అన్నమాట వాటి యొక్క కలర్ ప్రాపర్టీ. నెక్స్ట్ కుప్రైట్, టెనోరైట్, క్రైసోకెల్లా. ఈ జస్ట్ కాంపోజిషన్స్ రాసుకోండి. ఇక్కడ ఈ 100, 79, 88, 57, 55, 52, 48, 79, 60 ఈ పర్సనేజ్లు మీరు నోట్ చేసుకోకండి. ఇది నేను నా ఫ్యూచర్ పర్పస్ కోసం నోట్ చేసుకున్నాను. ఇదేంటంటే ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్ కాపర్ పర్సంటేజ్ ఎంత ఉందో నాకు తెలుసుకోవడానికి నేను అలా రాసుకున్నాను అనమాట. మీరు నోట్ చేసుకోకండి, దయచేసి నోట్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకండి. ఓకే. చాల్కోపైరైట్ కాంపోజిషన్ ఇంపార్టెంట్, CuFeS2. ఆర్జిన్. సో కాపర్ ఆర్జిన్ ఆల్రెడీ మీరు అక్కడ ఓటీ పాస్లో చదివి ఉంటారు. సో లైట్ తీసుకోండి, ఏం పర్లేదు. కాకపోతే ఒకసారి చదవండి, మీకు రివైజ్డ్ అవుతుంది. మీరు అక్కడ ఏం నేర్చుకున్నారో అదే ఇక్కడ ఉంటుంది బెట్మన్ క్లాసిఫికేషన్లో. ఈ మోడ్ ఆఫ్ అకరెన్సీ నో నీడ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. ఎప్పుడే కానీ డిస్ట్రిబ్యూషన్లలో మేజర్ నేను ఫస్ట్ చెప్తే అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, హిమాచల్, మైసూర్, వెస్ట్ బెంగాల్, 8 స్టేట్స్లో ఉంది కాపర్. అఫ్కోర్స్ ప్రతి స్టేట్ ఉంటుంది, బట్ మెయిన్ ఏంటంటే మనకి ఎగ్జామ్ పర్పస్లో ఎదురుతారు. మలాంచ్కంద్ కాపర్ డిపాజిట్ ఉంది, 3rd వన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన ఇండియాలోని లార్జెస్ట్ డిపాజిట్స్ ఏంటంటే మలాంచ్కంద్ కాపర్ డిపాజిట్స్. సేమ్ వే ఐరన్ ఇండియాలోకి లార్జెస్ట్ డిపాజిట్స్ అంటే బైలదిల్లా ఫార్మేషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి కోరిలేటివ్గా. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అగ్నిగుండాల డిపాజిట్స్, గుంటూరు డిస్టిక్. ఇప్పుడు లెడ్, జింక్, కాపర్ మనం ఈ అగ్నిగుండాలు అంటున్నాం కదండి. ఈ ఎగ్జామినర్ ఎలా కోరిలేటివ్ చేస్తాడంటే కడప సూపర్ గ్రూప్లో ఏ ఫార్మేషన్లో ఈ అగ్నిగుండాల ఉందని అంటాడు. అప్పుడు మీకు కడప సూపర్ గ్రూప్లో నల్లమలై గ్రూపులో లెడ్ అండ్ జింక్ కాపర్ ఉంటుంది. ఓకే, దట్స్ ఓకే. బట్ నల్లమలైలో మళ్ళీ 4 ఫార్మేషన్స్ ఉన్నాయి. అవేంటి? బైరన్కొండ క్వార్జైట్, నగారి షేల్స్, పుల్లంపేట ఫార్మేషను. ఓకే. సో పుల్లంపేట ఈజ్ ద మోస్ట్ అనమాట. కుంభం షెల్స్లో ఉంటుంది, నాట్ పుల్లంపేటలో ఏంది బేరైట్స్. ఓకేనా. కుంభం షెల్స్లో ఈ అగ్నిగుండాల డిపాజిట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బీహార్ స్టేట్లో సింగ్వంగ్ కాపర్ బెల్ట్ అనమాట. నెక్స్ట్ రాజస్థాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాపర్ బెల్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే కాపర్ K3 బెల్ట్ అని ఉంటుంది. ఈ కాపర్ K3 బెల్ట్లో ఇది పేరే జోన్ పేరే అనమాట, కాపర్ K3 అనే పిలుస్తారు. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆ కింద ఉన్నవి ఏం రాసుకోకండి, కయోలిను, పిల్లైట్స్, స్లేట్స్ ఇవన్నీ మీకు అనవసరం, నో నీడ్. ఓకే. ఈ మైసూర్, హిమాచల్, వెస్ట్ బెంగాల్, సిక్కిం జస్ట్ ఒకసారి చదివి చూడండి. బట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ బీహార్ది గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గుజరాత్ ఆల్సో ఇంపార్టెంట్. మేబీ ఇక్కడ నేను రాయలేదు, అది నేను చెప్తాను, రాసుకోండి. గుజరాత్లో అంబామాతాదేవి డిపాజిట్స్. స్పెల్లింగ్ చెప్తాం, 1 సెకండ్ గుర్తుపెట్టుకోండి. గుజరాత్లోని AMBATADEVI అంబామాతాదేవి డిపాజిట్స్ గుజరాత్లో ఉండే ఫార్మేషన్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్రోమియం కాంపోజిషన్ ఏంటి? FeOCr2O3. మళ్ళీ అందులో ఈ Cr2O3 పర్సంటేజ్, ఈ Cr పర్సంటేజ్లు మీకు అనవసరం, నో నీడ్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, క్రోమియం మనకు
మ్యాగ్నెటిక్ ఆరిజిన్లో ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఆరిజిన్లో మ్యాగ్నెటిక్ సిగ్రిగేషన్ అనమాట. మళ్ళీ సిగ్రిగేషన్లో ఎక్కడ దొరుకుతుంది ఇది మనకి? అల్ట్రామాఫిక్ రాక్స్ అనమాట. ఇక్కడ పెరిడోటైట్, సాక్సనైట్, డ్యూనైట్, పైరాక్సినైట్ ఇవన్నీ అల్ట్రామాఫిక్ రాక్స్. అల్ట్రామాఫిక్ రాక్స్ అంటే ఏంది? మెగ్నీషియం, ఐరన్ ఉన్న రాక్స్లో మోర్ దెన్ 90% వాటి డామినెన్సే ఉంటుంది. వాటిని అల్ట్రామాఫిక్స్ అంటారు అనమాట. లైక్ ఇప్పుడు అల్ట్రామాఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఆల్విన్ కానీ పైరాక్సిన్ కానీ అల్ట్రామాఫిక్స్ అనమాట. ప్రతి మినరల్ ఐరన్ మెగ్నీషియం కాంపోజిషన్ ఉంటుంది. ఓకేనా? మోడ్ ఆఫ్ అకరెన్స్లో ఇక్కడ ఆల్రెడీ సిగ్రిగేషన్ మీకు చెప్తున్నాను కదా, ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ఒరిస్సా సుకింద ఫార్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్టిక్ మీరు కొండపల్లి సోర్స్ ట్రాక్లో ఉంటుంది అనమాట. కృష్ణా డిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ విజయవాడ టౌన్. ఓకే, దుర్గమ్మ తల్లి అని అట్లా గుర్తుపెట్టుకోండి. బీహార్లో సింగ్భం, కర్ణాటకలోని చిత్రదుర్గ. మేము ఇక్కడికి ఫీల్డ్కి వెళ్ళాను అనమాట. సో ఇది నా పేరు రిలేటెడ్ చేసుకొని చిత్రదుర్గ అని పెట్టుకోండి. తమిళనాడులో సేలం అనమాట. ఓకే, వీటిని రిఫ్రాక్టెడ్కి, కెమికల్ ఇండస్ట్రీకి యూజ్ చేస్తారు. సో మీరు ఏంటంటే 4 క్రోమియం, కాపర్, ఐరన్, గోల్డ్ ఈ 4లో మీరు మెయిన్గా ఏం చదువుతారంటే వాటి యొక్క కాంపోజిషన్ ఏంటి నేను చెప్పిన వాటికి చదవాలి ప్రతిదీ లైన్ టు లైన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఇంపార్టెంట్. ఓకే కాపర్, క్రోమియం. సో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను చెప్పింది అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.